షైన్ ఇండియా పోలీస్ అకాడమీ, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోతున్న ఎస్ఐ భారీ నోటిఫికేషన్ మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏబీఓ అండ్ ఎఫ్పీఓ నోటిఫికేషన్ కోసం తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎఫ్పీఓ అండ్ ఎఫ్ఎస్ఓ మరియు విఆర్ఓ అండ్ విఏఓ గ్రామ పాలనా అధికారి నోటిఫికేషన్ కు ప్రత్యేకమైన బ్యాచెస్ ప్రతి సోమవారం, ప్రతి గురువారం కలవు. ప్రతి సంవత్సరం వస్తున్న రైల్వే రిక్రూట్మెంట్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఏఎల్పి, ఆర్పీఎఫ్, ఎస్ఐ అండ్ పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలు తెలుగులో నిర్వహిస్తున్నారు. కాబట్టి ఆర్ఆర్బి కోసం సూపర్ ఆర్ఆర్బి బ్యాచ్ అన్ని రైల్వే ఉద్యోగాలకు కలిపి ఒకే కాంబో ప్యాక్ కోచింగ్ ఇవ్వబడును. వివరాలకు సంప్రదించండి. షైన్ ఇండియా పోలీస్ అకాడమీ, ఆపోజిట్ మెట్రో పిల్లర్ నెంబర్ 1545, అబోవ్ ఎల్ఐసి ఆఫీస్, సెకండ్ ఫ్లోర్, బిసైడ్ సాయిబాబా టెంపుల్ ఆర్చ్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ నంబర్ 9009740004 and 9963633966. Hi students, welcome to Shine India Police Academy. సో షైన్ ఇండియా పోలీస్ అకాడమీ దిల్సుఖ్ నగర్, హైదరాబాద్లో ఉంది. సో అందరికీ తెలుసు. అయితే మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ కూడా అద్భుతమైన కోచింగ్ని కంప్లీట్ చేసి ఎక్స్క్లూజివ్ ఎగ్జామినేషన్స్ రన్ చేస్తున్నాం. సో ఎవరైతే ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా ఎగ్జామ్ ప్లస్ మెయిన్ సిరీస్ కలిపి ఉన్నటువంటి మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీ నా ముఖ చిత్రం ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేస్తే దాంట్లో ఒక కోర్స్ ఉంది. అది కేవలం 399 రూపాయలకే మీకు ఆ కోర్స్ దొరుకుతుంది. ఆ కోర్స్ని మీరు డౌన్లోడ్ చేసి పర్చేస్ చేస్తే దాంట్లో లేటెస్ట్గా ఇప్పుడు పెడుతున్నటువంటి గ్రాండ్ టెస్ట్ పేపర్స్, ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క పేపర్ వచ్చే విధంగా అద్భుతమైన పేపర్ను మేము మెయిన్స్ టైప్లో రెడీ చేసి అందులో అప్లోడ్ చేస్తున్నాం. అందులో పీడిఎఫ్ ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని ఎగ్జామ్ రాయొచ్చు. దానికి సంబంధించిన కీ కూడా అదే యాప్లో ఉంటుంది. అండ్ వీడియోస్, మ్యాథ్స్కి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా అదే యాప్లో ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకుండా 399 పెట్టి మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీ యాప్లో ఆ కోర్స్ని పర్చేస్ చేయండి. ఇకపోతే ఈ వీడియోలో మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ఇప్పుడు మీరు పేపర్ని డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు ప్రింట్ తీసుకొని మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీ ఎగ్జామ్ పేపర్ని మెయిన్స్ మీరు రాసేటప్పుడల్లా ప్రతి 2 days 3 daysకి ఒక ఎగ్జామ్ రాయండి. రాసి మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయో కూడా చెక్ చేసుకోండి, మీకు తెలిసిపోతుంది. సో కాబట్టి మీరు ఎగ్జామ్ రాసినప్పుడల్లా ఈ 3 రూల్స్ని ఫాలో అవ్వండి. ఈ 3 రూల్స్ని ఫాలో అవుతూ కనుక మీరు ఎగ్జామ్ రాస్తే మెయిన్స్ ఏదైతే June 1 మనకి ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్లో కూడా మీకు అదే అలవాటు అవుతుంది. అలా కనుక రాస్తే మీరు 100% మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి డిస్కస్ చేద్దాం ఆ 3 రూల్స్ ఏంటివి అనేది. నెంబర్ 1, టోటల్గా మనం 3 రూల్స్ అని చెప్తున్నాం. ఈ 3 రూల్స్ ఏంటి అంటే, టోటల్గా మనకి ఎగ్జామ్ వచ్చేసి 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటుంది, రైట్? సో మనకు టైం డ్యూరేషన్ వచ్చేసి 180 minutes టైం ఉంది. సో 180 minutes అంటే 3 hours కాబట్టి 3 గంటలుగా డివైడ్ చేయండి. ఇది ఫస్ట్ 1 hourలో మీరు చేయాల్సిన పని ఏంటి, సెకండ్ 1 hourలో చేయాల్సింది ఏంటి, నెక్స్ట్ థర్డ్ అవర్లో మీరు చేయాల్సిన పని ఏంటి, ఇలా మనం మొత్తం ఎగ్జామ్ని 3 hours లాగా డివైడ్ చేసుకొని ఇప్పుడు మీరు రాసే ఎగ్జామ్స్ మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీ యాప్లో ఉన్నటువంటి కోర్స్ని మీరు పర్చేజ్ చేసుకుంటే అక్కడ పీడిఎఫ్ పేపర్స్ ఉన్నాయి రెడీగా. ఇప్పుడు 6 గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి. మీరు డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్ రాసినప్పుడు కూడా ఈ ప్రొసీజర్ ప్రకారమే ఎగ్జామ్స్ రాయండి. సో మనకు అలాగే క్విక్ రివిజన్ వీడియోస్ కూడా మనం ఇప్పుడు ఇక్కడ నేనైతే చెప్పాను, ఆ క్విక్ రివిజన్ వీడియోస్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. మీరు డైరెక్ట్గా ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ కూడా మీరు వినొచ్చు. ఇకపోతే మీరు మొత్తం మీకు 1, 2, 3 అవర్స్లో 1 hour, ఫస్ట్ 1 hour, సెకండ్ అవర్లో ఫస్ట్ 1 hourలో ఏం చేయాలంటే మొదటి 1 నుంచి 200 క్వశ్చన్స్ అన్నీ చెక్ చేయాలి. అంటే మీకు ఏది వస్తుంది ఏది రావట్లేదు. కొంత క్వశ్చన్స్ ఉంటాయి, టైం తీసుకుంటాయి. అంటే మరి ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్లో ఒక క్వశ్చన్ ఉంది, మీకు వస్తుంది, చేయడానికి టైం తీసుకుంటుంది. అంటే ఒక 2 నిమిషాలు 1.5 minutes టైం తీసుకుంటుంది. అలాంటి క్వశ్చన్ కూడా మీరు చేయకండి. సింపుల్గా క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ పెట్టే విధంగా టిక్కులు పెట్టే క్వశ్చన్స్ ఉంటాయి. 200 క్వశ్చన్స్లో ఫస్ట్ రౌండ్లో మీరు కనీసం 30 క్వశ్చన్లు జవాబు చేయడానికి ప్రయత్నించండి. అంటే నేనేమంటున్నానంటే, వస్తుంది రావట్లేదు, వరుసగా 20 క్వశ్చన్లు రావట్లే, డిసప్పాయింట్ కాకు, వదిలేసేయి. 21వ క్వశ్చన్ చెయ్యి. 21 వచ్చిన తర్వాత ఇంకా 20 రాలే, వదిలేయి. తర్వాత 30, 40, 41, 42, 43 అట్లా వరుసగా వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు పేపర్ మొత్తం తరోగా మొదటి గంటలో 200 క్వశ్చన్స్ కంపల్సరీ చెక్ చేయాలి. చెక్ చేస్తే మీకు 30 క్వశ్చన్స్ మీరు చేసే అవకాశం ఉంది.
30 క్వశ్చన్స్ని టార్గెట్ చేస్తూ కంప్లీట్ చేయండి. అది రీజనింగ్ వస్తాయి, ఫాస్ట్గా చేయొచ్చు. అర్థమెటిక్లో కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇంగ్లీష్లో ఈజీ మీకు తెలిసినవి ఉంటాయి, హిస్టరీలో, పాలిటీలో, జాగ్రఫీలో, ఎకానమీలో, ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో, టెక్నాలజీలో, బయాలజీలో, కరెంట్ అఫైర్స్లో మీకు ఏదో ఒకటి ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. అవి ఫస్ట్ రౌండ్లో 30 క్వశ్చన్లు మాత్రమే టచ్ చేసినట్టుగా చేయండి. మొత్తం 30, కొంతమంది 30 చేస్తారు, కొంతమంది 40 చేస్తారు, కొంతమంది 50 చేస్తారు, కొంతమంది 10 చేస్తారు, ఇబ్బంది ఏమి లేదు. కానీ ఫస్ట్ అవర్లో చేసుకుంటూ పోండి. మరి ఫస్ట్ అవర్లో మీరు ముందుకు వెళ్ళేటప్పుడు ఎక్కడైనా క్వశ్చన్ మీరు చేస్తే వస్తుందన్న కాడ కొద్దిగా ఇట్లా టిక్ పెట్టుకోండి, జస్ట్ ఇట్లా టిక్ పెట్టుకోండి. ఆ టిక్ పెట్టుకొని సెకండ్ 1 అవర్ ఏదైతే ఉందో ఈ 1 అవర్లో టిక్ పెట్టిన క్వశ్చన్స్కి టైం కేటాయిస్తూ క్వశ్చన్ పేపర్ అంతా చేయండి. ఒక్కొక్క బిట్ దగ్గర 1 మినిట్ పట్టొచ్చు, లేకపోతే 2 మినిట్స్ పట్టొచ్చు, 3 మినిట్స్ పట్టొచ్చు. ఇలా టార్గెట్ పెట్టి ఈ అవర్లో దాదాపుగా ఒక 40 క్వశ్చన్స్ మీరు చేయడానికి ప్రయత్నించండి 2వ అవర్లో. ఇక మీరు 40, ఇక్కడ మీరు కొంతమంది టాపర్స్ ఉన్నారనుకోండి, ఇక్కడ ఒక 50 క్వశ్చన్లు చేయగలుగుతారు, ఇక్కడ కూడా ఒక 50 క్వశ్చన్లు 60 క్వశ్చన్లు చేయగలుగుతారు. ఓకే, సో మన పేపర్ మీరు ప్రింట్ తీస్తే మెయిన్స్ ఎగ్జామ్ ఎలాంటి పేపర్ స్టాండర్డ్ ఉందో మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే మేము ఇచ్చే పేపర్ అలాంటి స్టాండర్డ్. మా దగ్గర వచ్చే హైయెస్ట్ మార్క్ ఎంతో తెలుసా? గ్రాండ్ టెస్ట్ పెడితే 122, 120 అలాంటి మార్కులే వస్తున్నాయి. కారణం ఏంటి అంటే మేము ఇచ్చిన పేపర్ స్టాండర్డ్ అలా ఉంది. మీరు ఇమీడియట్గా యాప్ని డౌన్లోడ్ చేసి చూడండి, మీకు అందులో క్లారిటీ వస్తుంది. ఇకపోతే 1 అవర్లో మీకు ఏదైతే టిక్కులు పెట్టుకుని టైం పెట్టుకొని వస్తాయన్న క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్గా చేయండి. 1 అవర్ కాకపోతే 1.5 అవర్ తీసుకోండి, ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు. ఇక లాస్ట్ 1 అవర్లో హాఫ్ అన్ అవర్ ఇందులో పోయింది కాబట్టి లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఏం చేస్తారంటే మీరు బబ్లింగ్ చేసేటప్పుడు మీరు ఆన్సర్స్ చేసిన తర్వాత ఒకసారి కౌంట్ చేసుకోండి. ABCDలు ఏవైతే మీకు తక్కువ వచ్చినాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డీలో ఏమైనా తక్కువ వచ్చినాయి అనుకోండి, అవి మిగతావి బబ్లింగ్ చేయడానికి ప్రయత్నించండి. లేదు మీకు అలానే అనిపించకపోతే ఏమైనా దగ్గరగా మీకు రైట్ ఎంత అనిపిస్తే అది మీరు ప్రయత్నించండి. కానీ మొత్తానికైతే లాస్ట్ 1 అవర్లో కంప్లీట్గా అన్నీ బబ్లింగ్ చేయాలి. ఏది బీటింగ్ అంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ అంటే 1.5 అవర్ ఇక్కడ, 1.5 అవర్ ఇక్కడ. ఫస్ట్ షిఫ్ట్లో 1 అవర్ ఉంటుంది, సెకండ్ షిఫ్ట్లో 1.5 అవర్ ఉంటుంది, థర్డ్ షిఫ్ట్లో హాఫ్ అన్ అవర్ ఉంటుంది. ఈ హాఫ్ అన్ అవర్లో అన్ని క్వశ్చన్స్కి టిక్ పెట్టండి, మాత్రం ఏది మిస్ కాకుండా. సో ఇలా మీరు 3 రూల్స్ని ఫాలో అవుతూ 3 విధాలుగా పేపర్ని డివైడ్ చేసుకొని ఇప్పుడు రాయబోయే ఎగ్జామ్స్ కూడా ఇలానే రాయండి. అప్పుడు మీరు 100% సక్సెస్ అవుతారు. బుర్రను ఉపయోగిస్తే ఎవడైనా సక్సెస్ అవుతాడు ఎగ్జామ్ హాల్లో. ఎందుకంటే కాంపిటీషన్ చాలా తక్కువ ఉంది, చదివే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు, అందరూ చదువును పక్కన పెట్టి కూర్చున్నారు. సడన్గా ఎగ్జామ్ డేట్ ఇచ్చాడు కాబట్టి మీరు సడన్గా ఇచ్చాడు కాబట్టి మీకు సడన్గా ప్రిపరేషన్ అవ్వాలి. కాబట్టి మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీ ప్లే స్టోర్లో మనము మన యాప్ని డౌన్లోడ్ చేస్తే 399 కోర్స్ పెట్టాం. క్విక్ రివిజన్ వీడియోస్ ఉంటాయి, సడన్గా కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఒకసారి మీరు అది చెక్ చేసుకోండి. అయితే ఇప్పుడు మనం ఈ 3 గంటలు డివైడ్ చేస్తున్నాం. ఇవన్నీ చేయడానికి ఎగ్జామ్ సెంటర్ కూడా 1 అవర్ బిఫోరే మీరు ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో 1 గంట ముందే ఎగ్జామ్కి రీచ్ అవ్వండి. రీచ్ అయిన తర్వాత ఎగ్జామ్ హాల్లో వెళ్ళిన తర్వాత ఈ 3 రూల్స్ని ఫాలో అవుతూ ఎగ్జామ్ని రాయండి, 100% సక్సెస్ అవుతారు. మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీలో ఆఫ్లైన్ బ్యాచెస్ అర్థమవుతుందా? ప్రతి సోమవారం, ప్రతి గురువారం మన దగ్గర లాంగ్ టర్మ్ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఎవరైతే ఏపీపీలో ఉన్నారో ఇప్పుడు ఎస్ఐకి ఒక క్లారిటీ వచ్చినట్టే. ఎందుకంటే కానిస్టేబుల్ ఎగ్జామ్ డేట్ ఇచ్చాడు కాబట్టి ఎస్ఐ నోటిఫికేషన్ తప్పకుండా రాబోతుంది. అది జూన్లో వస్తుందా జూలైలో వస్తుందో తెలీదు. ఏదో ఒకరోజు బాంబు అయితే పేలుతుంది, నోటిఫికేషన్ వస్తుంది. వచ్చింది అంటే మాత్రం మీకు తెలుసు ఏపీలో రిక్రూట్మెంట్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. కనీసం ఒక 4-5 నెలల్లోనే మొత్తం ప్రాసెస్, ప్రిలిమ్స్, మెయిన్స్, ఈవెంట్స్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి బయలుదేరండి. మీరు షైన్ ఇండియా పోలీస్ అకాడమీ దిల్సుఖ్నగర్కి రండి. ఇక్కడ లాంగ్ టర్మ్ బ్యాచెస్ ప్రతి సోమవారం, గురువారం మీకు కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతూనే ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. 11వ తారీఖు బ్యాచ్ ఉంది, 14వ తారీఖు బ్యాచ్ ఉంది, 18వ తారీఖు బ్యాచ్ ఉంది మన దగ్గర మేలో. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో లేట్ చేయకుండా మన దగ్గర జాయిన్ అవ్వండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నా కూడా మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ఆఫ్ యూ.